సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము కీర్తన 37:22 యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు. ప్రియా కుమార కుమార్తె, కీర్తనలు భక్తుల యొక్క అనుభవాలు, దేవుడు వారు చేసిన వాటిలో జ్ఞాపకం చేసుకొని అనుభవాలను తెలియజేస్తున్నారు. ఈ లోకంలో మనము దేవుని యొక్క ఆశీర్వాదము ఏంటి అన్నట్లయితే, ఈ లోకపరంగా చూస్తే సంపద, ధనము, వైభోగము, ఘనత అనిపిస్తుంది. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, భూమిని స్వతంత్రించుకోవడము అంటే లెక్కింపులేని సంపద ఏమిటనగా, నోహా గురించి ఒక మాట ఉంది, తన తరములో నిందారహితుడు. ఒక మంచి పేరు, ఎవరు తను నిందించలేనిది, ఎవరు అసహించుకోలేనిది, ప్రతి వారి చేత ఘనత నొందడం, ఇది యెహోవా వలన ఆశీర్వాదం. ఎందుకనగా ఎవరైతే దేవుని యందు ఖచ్చితంగా ఉన్నవారంట, ఆయన చేతను ఈ లోకము చేతను మెప్పు పొందగలరు. అదే నాకు తెలిసి భూమిని స్వతంత్రించుకోవడం. అధికారంతోనో ఆధిపత్యంతోనో కాదు, కానీ అందరి యొక్క మనవులు. ఈరోజు ప్రియ కుమార కుమార్తె, దేవుని యొక్క ఆశీర్వాదం ఈ దినాన మనం ఏమిటి అంటే, ఈ లోక సమాజంలో ఆయన మహిమార్థంగా జీవించడం. మన ముందు అనేకమైన సవాళ్ళు అనుకుండొచ్చు, కానీ మన క్రైస్తవ విలువలను మనము విడిచిపెట్టకూడదు. దేవునికి ఇష్టమైన మార్గంలో, దేవునికి అనుకూలమైన మార్గంలో మనం ప్రయాణం చేయాలి. అలాగించినప్పుడే ఖచ్చితమైన ఇహలోకములో పరలోకములో ఆశీర్వాదాన్ని మనం చూడగలం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవానికి వందనాలు. నీ బిడ్డలైన వారు మీ జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెన, నీ ఆశీర్వదింపండి. వారికున్న కొదలు తీసివేయండి, వారికున్న ఆటంకాలు తీసివేయండి. దేవా, ఇదిగో నీ వాగ్దానం ప్రకారము ఎలా నువ్వు ఆశీర్వదించబడిన వారు ఈ భూమిని స్వతంత్రించుకుంటున్నారు. అత్యధికంగా మేము స్వతంత్రించుకుంటాకైనా మాకు కావలసిన వనరులు సమకూర్చి మంచి పేరుతో ఆయన నీకు మహిమార్థంగా జీవించటకు మాకు సహాయం చేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాగ్దానం నమ్మండి, ఆయన ఖచ్చితంగా మనల్ని దీవించును గాక. ఆమేన్.